పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ 131/2026 అనే కేసులో నమోదు చేయడం జరిగింది. ఇది 1వ తారీఖు నమోదు చేశాము. ఇది వచ్చి ఒక మర్డర్ కేసుకు సంబంధించింది. మర్డర్ అయిన వ్యక్తి వచ్చేసి ఉందుర్తి అబ్బులు అలియాస్ ఎలీషా. ఇతనికి చనిపోయిన తర్వాత ఇతనికి సంబంధించి ఇతని బ్రదర్ వచ్చేసి ఉందుర్తి చిన్న అనే అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే టౌన్ ఇన్స్పెక్టర్ గారు వెంకటరమణ గారు కేసు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం అయింది. అలాగే ఈ విషయాన్ని గౌరవ ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 3 టీంలు ఏర్పాటు చేసి ఈ నేరానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళ గురించి ఒక 3 టీమ్స్ ఫామ్ చేసి వెరిఫై చేయడం జరిగింది. చేస్తే ఈ టౌన్కి సంబంధించినటువంటి ఈ ఉందుర్తి అబ్బులు అలియాస్ ఎలీషా అనే అతనికి వాళ్ళ బ్రదర్స్కి వీళ్ళు వచ్చేసి ఒక హైవే మీద వచ్చేసి ఒక బిర్యానీ షాప్ అనేది నడుపుతుంటారు. 3 నెలల క్రితం వీళ్ళకి అలాగే ఈ శశికుమార్ దుర్గా లోకేశ్వరరావు అనేవాళ్ళు ఆ బిర్యానీ సెంటర్ దగ్గర జరిగిన గొడవతో అలాగే వీళ్ళ ఇల్లు కూడా సమీపంలో ఉండడంతో వీళ్ళు గతంలో కూడా గత 3 నెలల నుంచి చిన్న చిన్న ఘర్షణలు అనేది పడినట్టు తెలిసింది. తర్వాత వీళ్ళు 31వ తారీఖు మే నెల 31వ తారీఖు రాత్రి 9 గంటల సమయంలో వీళ్ళు గొడవ పడినట్లు తెలిసింది. అలాగే గొడవ సమయంలో ఈ మల్లిపూడి ప్రదీప్, మల్లిపూడి శశికుమార్, లోకేశ్వరరావు, ఇంకొక మైనర్ బాలుడు ఈ నలుగురు కలిసి జరిగిన గొడవల్లో ఒక కత్తితోనూ అలాగే ఈ బీర్ బాటిల్తోనూ ఈ ఉందుర్తి అబ్బులు అలియాస్ ఎలీషా అనే అతని మీద దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలై చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ తణుకు పట్టణ పోలీసులు అలాగే తణుకు రూరల్ పోలీసులు ఈరోజు ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళని కోర్టు ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సుమారు ఈ టౌన్ పోలీస్ స్టేషను అలాగే తణుకు రూరల్ సర్కిల్ నుంచి సుమారు 15 మంది పోలీసు వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళని గౌరవ జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళు వచ్చేసి తణుకు పట్టణ సిఐ జె వెంకటరమణ, తణుకు రూరల్ సిఐ డి వెంకటేశ్వరరావు, తణుకు టౌన్ ఎస్ఐ కె శ్రీనివాస్, అలాగే తణుకు టౌన్ ఏఎస్ఐ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అప్పారావు, రవి, అక్బర్లాల్, వెలగేశ్వరరావు, ఎంపీవి శివాజీ, రాంబాబు, వివి రామారావు, ఎంజే చంద్రబోస్, ఐ వెంకటేశ్వరరావు. ముఖ్యంగా తణుకు మీడియా వారు గతంలో కూడా పోలీసు వారికి సహకరించి ఎక్కడ కూడా నేరాలు అనేటివి చాలా వరకు అరికట్టడం జరిగింది. ఇటువంటి క్షణికావేశంలో జరిగే గొడవలు ఏమన్నా కూడా ఉంటేగినా అలాగే ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే పోలీసు వారు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆ గొడవలన్నీ పరిష్కారం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎవరు కూడా ఎమోషన్స్కి లోనై చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు కఠిన శిక్షలు ఖచ్చితంగా పడతాయి. కాబట్టి ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే తణుకు అనేది ప్రశాంతమైన పట్టణం కాబట్టి ఏవైనా కానీ గొడవలు ఉన్నట్లయితే లేదా ఏదైనా ఉన్నట్లయితే క్రైమ్ నివారించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి అలాగే ఈ సీసీ కెమెరాలు అనేటివి నగరంలో చాలా వరకు ఏర్పాటు చేశాం కాబట్టి హైవే మీద ఎక్కడైనా కూడా ఉన్నాయి కాబట్టి ఎటువంటి నేరాన్నైనా సరే పకడ్బందీగా దానికి తప్పించుకునే అవకాశం లేకుండా నేరస్తులను పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మీడియా ద్వారా కోరడం జరుగుతుంది. సార్ ఒకసారి శశి అనే కురాడు, ఆ తర్వాత లోకేష్ అనే కురాడు వాళ్ళిద్దరూ పూర్వం అంటారు మధ్య మధ్యలో జరిగిన చిన్న పెట్టి బిస్కెట్ వాళ్ళే సరి చేసుకున్నారు. సార్ ఇప్పుడు ఎలీషా అనే వ్యక్తి ఎవరైతే చనిపోయారో దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఎవరైతే చనిపోయారో ప్రాణం తీస్తామని పోస్టులు కూడా పెడుతున్నారు. అటువంటి వారిపై ఏం చెప్తారు, ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారని? అటువంటివన్నీ కూడా అవి కూడా క్రిమినల్ చర్యలు జరుగుతాయి. చట్టాన్ని ఏవి కూడా చేతిలోకి తీసుకోకూడదు. దానికి సంబంధించి సైబర్ పోర్టల్లో కూడా దానికి సంబంధించి నేరాలు అనేటివి నమోదు చేయడం జరుగుతుంది. ఏదైనా సరే సవివరంగా కూడా పోలీసు వారిని తెలుసుకోవచ్చు. చట్టం ఉన్నది శిక్షించడానికే. దీనికి ఏ విధంగా ఎవరు ఇప్పుడు మీడియాలో వచ్చిన తర్వాత దానికి సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే అంతమంది కూడా ముద్దాయిలు అవుతారు. ఒక నేరంలో ఎవరైనా సరే డైరెక్ట్ పాల్గొన్నా ఇండైరెక్ట్గా సహకారం అందించినా అలాంటి మెసేజ్లు ఎవరైనా ఫార్వర్డ్ చేసినా కూడా
రెచ్చగొట్టే పోస్టులు చేసినా కూడా వాళ్ళందరూ కూడా శిక్షలకు గురవుతారు. ఒకసారి కేసులు నమోదైతే ఫారెన్ వెళ్ళడానికి ఉండదు, గల్ఫ్ కంట్రీస్కి కానీ ఎక్కడా కానీ ఉండవు. ఈవెన్ ప్రైవేట్ కంపెనీల్లో 10,000 శాలరీ నుంచి 20,000 ఏమైనా వచ్చినా కూడా దానికి కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. భవిష్యత్తులో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా ఈ చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు, ఎవరంతా వాళ్ళు ఇంటర్ప్రిటేట్ చేసుకోకూడదు. చట్టం అనేది మనమంతా కలిసి ఏర్పరచుకున్నది కాబట్టి దాని ప్రకారం శిక్షలు పడతాయి. దీనికి సుమారుగా ఈ కేసులో కూడా 15 నుంచి 20 సంవత్సరాల వరకు శిక్షలు పడే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి మీరు ఎవరు కూడా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఫార్వర్డ్ చేయొద్దని, అలాగే మీడియా వారు కూడా దానికి సంబంధించి గైడ్లైన్స్ అనేది ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీ దృష్టికి ఏమైనా ఇట్లా సోషల్ మీడియా వచ్చినట్లయితే మాకు కూడా చూసినట్లయితే దాని ప్రకారం హెచ్చరించడం కానీ లేదా కేసులు నమోదు చేయడం కానీ జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా క్రైమ్ గురించి గౌరవ కోర్టుల వారు కూడా కఠినంగా హెచ్చరించడం జరిగింది. సమాజం మనకు అనుకో అనేది పీస్ఫుల్ పట్టణము, అందరూ కలిసి ఉంటున్నారు కాబట్టి ఇటువంటి గొడవలు రేకెత్తించడము, యూత్ అనేది చాలా వరకు నిరుద్యోగంగా ఉండడము, పెళ్లి కాకుండా ఉండడము, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్స్లో మార్పులు రావడము, వాళ్ళని కూడా ఈ పేరెంట్స్ అనేది పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోకుండా ఉండడం, ఇవన్నీ వల్ల ఈ గ్యాంగ్స్ కానీ ఇంకొకటి కానీ ఇటువంటివి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఆధునిక కాలంలో టెక్నాలజీ వల్ల ఏ తప్పు ఎక్కడ చేసినా ఎవరు చేసినా కూడా తెలిసిపోతుంది. అలాగే దానికి కఠినమైన శిక్షలు కూడా ఐటీ యాక్ట్ భారత ప్రభుత్వం వారు ఏర్పరిచిన చట్టంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈవెన్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినా కూడా దానికి కూడా శిక్షలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ మీడియా ద్వారా ఎవరైతే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత స్కూల్ మానేసి బయట చిన్న చిన్న పనులు చేసుకుంటూ చట్టం గురించి లేకపోతే వాటి గురించి కూడా తెలియకోకుండా ఉన్న వాళ్ళు ఇటువంటి పోస్టులు పెడుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా గమనించి మీడియా వారు అందరికీ కూడా మీ గ్రూప్స్ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేరం అనేది తెలియకుండా చేసినా తెలిసి చేసినా కూడా రెండింటికి శిక్ష అనేది సమానంగా ఉంటుంది. అలాగే తనకి ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఎవరు కూడా ఎమోషన్స్ రెచ్చగొట్టద్దు. ఏ సమస్య ఉన్నా కూడా మీడియా వారు ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు, రెవెన్యూ వారు ఉన్నారు, అలాగే లాయర్స్ ఉన్నారు. అందరితో కూడా చర్చించుకొని దానికి సంబంధించి చట్ట పద్ధతులు కోర్టులో కేసు వేసుకోవడం కానీ ఇంకోటి ద్వారా చెప్పి పోరాటం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే.